ఇప్పటి వరకు మనం స్ప్రింగ్ టూల్స్ తో వర్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఇంటెలిజేతో వర్క్ చేద్దాం. ఇంటెలిజే కూడా వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ఎడిటర్ అనమాట. సో దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేద్దాం ఇప్పుడు. సో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి మీ దగ్గర ఉన్నది. సో ఇంటెలిజే డౌన్లోడ్ అని టైప్ చేయండి. ఓకే, సో డౌన్లోడ్ ఇంటెలిజే మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది కదా, ఇది మీకు విండోస్కి అయితే విండోస్కి, లేదు అంటే మ్యాక్ అయితే మ్యాక్ చూస్ చేసుకోండి. ఇక్కడ మ్యాక్, లైనెక్స్ అవి కూడా ఉన్నాయి కదా, చూస్ చేసుకోండి ఏది కావాలో అది మీకు. నాకు విండోస్ కాబట్టి నేను విండోస్ ఈఎక్సీ ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇది డౌన్లోడ్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ 1 GB ఉంది, మనం వెయిట్ చేయాల్సిందే. సో వన్స్ మీకు ఈఎక్సీ ఫైల్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఓపెన్ క్లిక్ చేయండి. సో వన్స్ మీకు ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత రన్ అవుతుంది సెటప్. సో ఇప్పుడు మీరు అన్ని నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట, మనం చేసేది ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇన్స్టాల్ కొట్టండి సరిపోద్ది. సో ఇన్స్టాల్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. సో వన్స్ మీకు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత క్లిక్ ఆన్ ఫినిష్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఇంటెలిజెంట్ ఓపెన్ చేద్దాం. సో మీకు ఇంటెలిజెంట్ టైప్ చేస్తే ఎలా వస్తుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. సో ఇది మనకి రీసెంట్ వెర్షన్ అనమాట. సో యాక్సెప్ట్ కొట్టండి, కంటిన్యూ, యాక్సెస్ ఇవ్వండి, అలో. ఓకే, సో ఇది యూజ్ చేయడం చాలా ఈజీ. ఇంటెలిజే అనేది జస్ట్ మీరు డౌన్లోడ్ చేసిన ప్రాజెక్ట్ ని ఓపెన్ చేస్తే సరిపోద్ది అనమాట, ఏ ప్రాజెక్ట్ అయినా. ఇప్పుడు మనం స్ప్రింగ్ బూట్ లో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి spring.io అని టైప్ చేయండి. సో ఇక్కడ మీకు క్విక్ స్టార్ట్ అని ఉంది కదా, దీన్ని మేము క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టార్ట్ యూజింగ్ spring.io ఉంది కదా, దీన్ని మేము క్లిక్ చేయండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకవేళ ఫైండ్ చేయలేకపోతే. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ప్రాజెక్ట్కి ఏమేమి కావాలనేది. ఇక్కడ నేను ప్రాజెక్ట్ అనేది మ్యావెన్ సెలెక్ట్ చేసుకున్నాను. మ్యావెన్ అంటే ఏంటి అనేది ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒకసారి చూడండి. అండ్ అలాగే ఇక్కడ లాంగ్వేజ్ జావా, ఇక్కడ వెర్షను. ఇక్కడ మనకి 2 విషయాలు తెలుసుకోవాలి మీరు. గ్రూప్ అంటే ఏంటి అంటే కైండ్ ఆఫ్ ఏ కంపెనీ అని అర్థం అనమాట. సో ఏ కంపెనీకి చెందింది అని అది అర్థం. ఆర్టిఫాక్ట్ అంటే మనకి ప్రాజెక్ట్ నేమ్. ఓకే, సో ఇక్కడ నేను జస్ట్ దుర్గా కంపెనీ అని పెడుతున్నాను ఎగ్జాంపుల్కి. ఓకే, నాకు ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి శాంపుల్ అని పెట్టాను. ఓకే, సో మీకు ఏవైనా డిపెండెన్సీస్ కావాలి అంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ డిపెండెన్సీస్ మీద టైప్ చేసి మీకు ఏ డిపెండెన్సీ కావాలో అది యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ MySQL కనెక్టర్ అంటున్నాను. సో MySQL డ్రైవర్ చూసారా ఇక్కడ కనబడుతుంది కదా, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ అయితే నేను ఏమి యాడ్ చేయట్లేదు, జస్ట్ ఎంటీగా వదిలేసాను. సో ఇక్కడ ఏం చేద్దామంటే జనరేట్ అని క్లిక్ చేయండి. సో మీకు ఇలా ఒక జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో నాకు ఇది శాంపుల్ కదా, సో నేను ఎక్స్ట్రాక్ట్ హియర్ కొట్టాను. సో నాకు ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ ఫోల్డర్ని ఇంటెలిజేలో ఓపెన్ చేయాలన్నమాట. సో ఇంటెలిజే ఓపెన్ చేశాను, ఓపెన్, డౌన్లోడ్స్లో ఉంది కదా శాంపిల్, క్లిక్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ కొడితే మనకి ఓపెన్ అవుతుంది. సో ట్రస్ట్ ఆల్ ప్రాజెక్ట్స్, సో మనకి ఇక్కడ చూడండి ఇది కొంచెం టైం తీసుకుంటుంది, లోడ్ అవుతుంది. ర్యాపర్ అంటానా మ్యావెన్కి సంబంధించిన అన్నీ లోడ్ అవుతాయి అనమాట. సో సబ్స్క్రైబ్ అని అడుగుతుంది కదా, అది మనకు అవసరం లేదు, జస్ట్ క్లోజ్ చేసేయండి. సో మీరు ఇక్కడ చూసుకుంటే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మనకి ఎలా ఉందో చూడండి. ప్రాజెక్ట్ నేమ్ అనేది శాంపుల్ వచ్చింది, మనం ఎందుకంటే శాంపుల్ అని ఇచ్చాం కదా ప్రాజెక్ట్ నేమ్. అండ్ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ జావా, ఇక్కడ చూడండి మనకి ప్యాకేజ్ నేమ్ అనేది కంపెనీతో పాటు మనకి కాంబినేషన్ వచ్చింది అనమాట. ఇక్కడ com.durga company.sample అనమాట, మొత్తం కాంబినేషన్ వచ్చింది ప్యాకేజ్ నేమ్ అనేది. అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మీరు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది ఒకసారి చూడండి, మనకి క్లాసెస్ అన్ని అండర్ SRC కిందన ఉన్నాయన్నమాట. సో ఈ స్ట్రక్చర్ అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మెయిన్ కింద జావా అనే ఫోల్డర్లో మనకి అన్ని క్లాసెస్ రాస్తాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది మన శాంపుల్ అప్లికేషన్ కదా ఓపెన్ చేసింది. సో ఏంటి యానిటేషన్ @Spring Boot అప్లికేషన్ అనేది దాని గురించి మాట్లాడదాం తర్వాత. సో ప్రెసెంట్ ఇది మన మెయిన్ క్లాస్ అనమాట. సో మనం జనరల్లీ
జావా కోడింగ్ చేసినప్పుడు ఒక మెయిన్ క్లాస్ చూసాం కదా, ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఏదో ఒక స్టార్టింగ్ పాయింట్ కావాలి కాబట్టి అప్లికేషన్కి ఇక్కడ మనకు ఒక మెయిన్ మెథడ్ అనేది రాయడం జరిగింది. ఓకే, సో ఇది బై డిఫాల్ట్ స్ప్రింగే రాస్తుంది, మీరేం రాయాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ జనరేట్ చేసిన ప్రాజెక్ట్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే జేడీకేని సెట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేసి ప్రాజెక్ట్ స్ట్రక్చర్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఎస్డికే అనేది జేడీకే 70ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తారంటే అప్లై కొట్టండి. ఓకే, అప్లై అండ్ ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కరెంట్ ఫైల్ అని కనిపిస్తుంది కదా, ఎడిట్ కన్ఫిగరేషన్ మీద క్లిక్ చేసి కన్ఫిగరేషన్ ఒకటి యాడ్ చేయాలన్నమాట. అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత నేమ్ ఏదో ఇవ్వండి, నేను మై అప్లికేషన్ అని పెడుతున్నాను. మీ ఇష్టం, ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు, ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో ఇక్కడ ఏం చేయాలి అంటే మీరు మెయిన్ క్లాస్ని సెలెక్ట్ చేయాలన్నమాట. సో నా మెయిన్ క్లాస్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా అదే సెర్చ్ చేస్తుంది, మీ మెయిన్ క్లాస్ని డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఒకవేళ మీకు మెయిన్ క్లాస్ అనేది ఇక్కడ ఫైండ్ చేయట్లేదు అంటే జస్ట్ ప్రాజెక్ట్ నేను క్లిక్ చేసి ప్రాజెక్ట్ని ఎక్స్పాండ్ చేసి మీకు ఎస్ఆర్సీని ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ ఎక్స్పాండ్ చేసి మెయిన్ ఎక్స్పాండ్ చేయండి. జావా ఇక్కడ మీకు మెయిన్ క్లాస్ కనబడుతుంది కదా, శాంపిల్ అప్లికేషన్ అండి, దీని మీద క్లిక్ చేసి జస్ట్ అప్లై ఓకే కొట్టండి. సో ఇప్పుడు మీరు దీని మీద క్లిక్ చేయండి, రన్ మై అప్లికేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ప్రాజెక్ట్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఎలా యాక్సెస్ ఇస్తున్నాను. సో మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది, అంటే రన్ అవుతుంది మన అప్లికేషన్. ఇక్కడ చూడండి, స్టార్టెడ్ శాంపిల్ అప్లికేషన్ ఇన్ 1 సెకండ్ అని చెప్పి వచ్చింది కదా. సో మన అప్లికేషన్ అనేది రన్ అవుతుంది అనమాట సక్సెస్ఫుల్గా.